అరేబియా సముద్రంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం అండమాన్ సముద్రం పక్కన ఏర్పడిన మరో అల్పపీడనం భూమధ్య రేఖ వైపు పయనిస్తోంది. ఈ అల్పపీడనాల ప్రభావంతో గాలుల కదలిక బాగా ఉంది. మేఘాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో దక్షిణ భారతదేశంలో వర్షాలకు అనుకూల వాతావరణం నెలకొంది. రాబోయే 5 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, లక్షద్వీప్, కేరళ, యానాం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉంటాయి. ఇవాళ తమిళనాడు, కేరళ, కర్ణాటకలో అతి భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 9వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణలో రోజంతా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణలో జల్లులు మొదలై క్రమంగా వర్షం పెరుగుతుందని తెలిపింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత హైదరాబాద్తో సహా చాలా ప్రాంతాల్లో జల్లులు, మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ దక్షిణ తెలంగాణలో మోస్తరు వర్షం కురిసి అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, బీదర్, రామగుండం, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, తూప్రాన్, బాన్స్వాడలో వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. ఏపీలో సాయంత్రం 4 గంటల వరకు ఎండ వాతావరణం, అక్కడక్కడ మేఘాలతో ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షం మొదలై రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. అరేబియా సముద్రంలో గంటకు 45 కిలోమీటర్లు, ఏపీలో గంటకు 11 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 10 కిలోమీటర్లు, బంగాళాఖాతంలో గంటకు 24 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తెలంగాణలో ఉష్ణోగ్రతలు 30 నుండి 32 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 31 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. తీర ప్రాంతంలో వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. తేమ స్థాయి పగటివేళ తెలంగాణలో 65%, ఏపీలో 54%, రాత్రివేళ తెలంగాణలో 90%, ఏపీలో 84% ఉంటుందని తెలిపింది. మొత్తంగా ఈ వారం వర్షాలకు అనుకూల వాతావరణం ఉంది. తూర్పు, ఆగ్నేయ ఆసియాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. అంటార్కిటికా నుంచి కొత్త మేఘాలు 2 వారాల్లో భారత్కు చేరే అవకాశం ఉంది. ఆగస్టు నెల మొత్తం వర్షాలకు అనుకూలంగా ఉంటుంది.